నమస్తే, వెల్కమ్ టు ఎంపీయూపీఎస్ కొడవలి ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మనం 4th క్లాస్కి సంబంధించినటువంటి ఈవీఎస్ లెసన్ని డిస్కస్ చేసుకుందాం. గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. మార్నింగ్ టీచర్. హౌ ఆర్ యూ? ఎలా ఉన్నారు? బాగున్నాం టీచర్. ఈ కరోనా వలన స్కూల్ పోవడం వలన బోర్గా ఉంది. స్కూల్ ఉన్నప్పుడైతే చక్కగా పార్క్లో ఆడుకోవచ్చు. వెరీ గుడ్. పార్కుల్లో ఆడుకోవడం మీకు ఎందుకని ఇష్టం? చక్కటి మొక్కలు ఉంటాయి, చక్కటి పువ్వులు ఉంటాయి, అందుకే నాకు పార్క్ అంటే ఇష్టం టీచర్. ఒక పార్కుల్లోనే కాదు, ఈ మొక్కలు ప్రపంచాన్ని ఎంతో సుందరంగా మారుస్తూ ఉన్నాయి. సుందరంగా మార్చడమే కాదు, ఆరోగ్యవంతమైన జీవనానికి, జంతుజాలానికి ఆహారాన్ని అందివ్వడంలోనూ ఈ మొక్కలు ఎంతగానో తోడ్పడుతున్నాయి. ఒక గ్రామం పచ్చని మొక్కలతో ఉంది అంటే ఆ గ్రామం అంతా కూడా పరిశుభ్రంగా, ఆరోగ్యవంతంగా ఉండడానికి ఈ మొక్కలు ఎంతగానో సహకరిస్తాయి. ఈ మొక్కలు కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితం అయి ఉండవు. ఇవి ప్రపంచవ్యాప్తంగా ప్రతి చోట కూడా ఈ మొక్కలు అనేటువంటివి వ్యాపించి ఉన్నాయి. వృక్ష సంపద అనేటువంటిది అన్ని ఖండాల్లోనూ, పర్వతాల్లోనూ, ఎడారుల్లోనూ, అడవుల్లోనూ ఎక్కడైనా సరే ఈ వృక్ష సంపద లేని చోటు అనేటువంటిది లేకుండా ఈ ప్రపంచవ్యాప్తంగా వృక్ష సంపద వ్యాపించి ఉంది. పచ్చపచ్చని మొక్కలతో, రంగురంగుల పుష్పాలతో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని పంచుతున్నటువంటి ఈ ప్రపంచానికి హరితదనాన్ని, పచ్చదనాన్ని కల్పిస్తున్నటువంటి ఈ హరిత ప్రపంచం గురించే ఈరోజు మనం క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. ఈరోజు మన లెసన్ హరిత ప్రపంచం. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో అరుదైనటువంటి వృక్షాలతో పాటు అనేక రకాలైనటువంటి వృక్షజాతులు దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా వ్యాపించి ఉన్నాయి. అయితే ఈ మొక్కలు ప్రతి చోట ఉన్నాయి. అయితే అన్ని మొక్కలు ఒకే చోట లేదా ప్రతి మొక్క అన్ని చోట్ల ఉండగలుగుతుందా అనేటువంటి ప్రశ్న మనకి తలెత్తుతుంది. అన్ని మొక్కలు అన్ని చోట్ల పెరుగుతాయా టీచర్? మనకి అన్ని మొక్కలు ఒకే ప్రాంతాల్లో పెరగవు. శీతోష్ణ స్థితిని బట్టి, అక్కడ ఉండేటువంటి పరిసరాలను బట్టి కొన్ని ప్రాంతాలు కొన్ని మొక్కలకు మాత్రమే పరిమితమై ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఎడారి ప్రాంతానికి కొన్ని మొక్కలు పరిమితమై ఉంటాయి, పర్వత ప్రాంతాలకు కొన్ని మొక్కలు పరిమితమై ఉంటాయి. వాతావరణానికి అనుగుణంగా, అవి ఉండేటువంటి పరిసరాలకు అనుగుణంగా కొన్ని చోట్ల కొన్ని మొక్కలు మాత్రమే పెరగడానికి అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది. కాబట్టి ప్రపంచంలో అన్ని మొక్కలు అన్ని చోట్ల పెరగవు అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మొక్కలు అవి ఉండేటువంటి నివాస ప్రాంతం ఆధారంగా వీటిని రెండు రకాలుగా మనం విభజించవచ్చు. ఒకటి నేల మీద పెరిగే మొక్కలు, నేల మీద పెరిగే మొక్కలు. రెండు నీటిలోనే పెరిగే మొక్కలు. నేల మీద పెరిగే మొక్కలు, నీటిలోన పెరిగే మొక్కలు. అవి నివసించేటువంటి ప్రాంతం ఆధారంగా మనం మొక్కల్ని ఈ రెండు రకాలుగా విభజించవచ్చు. నేల మీద పెరిగే మొక్కలు, ఏవైనా కొన్ని నేల మీద పెరిగే మొక్కలను చెప్పండి. నిమ్మ, నారింజ, మామిడి, గ్రేప్స్. వెరీ గుడ్. మామిడి, జామ, చింత, నారింజ, నిమ్మ, ఇలా అనేక రకాలైనటువంటి వృక్షజాతులు నేల మీద పెరుగుతూ ఉన్నాయి. నేల మీద పెరిగేటువంటి మొక్కలను నేల మొక్కలు లేదా భౌమ్య మొక్కలు, భౌమ్య ఆవాసంలో పెరిగేటువంటి మొక్కలుగా మనం వీటిని పిలుస్తాం. అయితే ఈ నేల మీద పెరిగేటువంటి మొక్కల్లో కొన్ని మొక్కలు కొన్ని ప్రత్యేకమైనటువంటి ప్రాంతాల్లో పెరుగుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు పర్వత ప్రాంతాలు తీసుకున్నట్లయితే అక్కడ మనకి ఓక్, పైన్ లాంటి చెట్లు మాత్రమే ఉంటాయి.
ఓక్, ఫైన్ వృక్షాలు లాంటి వృక్షాలు మాత్రం ఇవి పర్వత ప్రాంతాలకు మాత్రమే పరిమితమై ఉంటాయి. అదేవిధంగా కొన్ని ప్రాంతాలకు, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎడారి ప్రాంతాలు తీసుకున్నాం అనుకోండి, ఎడారి ప్రాంతాల్లో అన్ని రకాల మొక్కలు పెరగవు. కొన్ని రకాల వృక్ష జాతులు మాత్రమే ఎడారుల్లో పెరగడానికి అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసినట్లయితే ఈ మొక్కను మీరు చూడండి. ఈ మొక్కను ఎప్పుడైనా చూసారా మీరు? ఇది మన ప్రాంతంలో కూడా ఒక్కొక్కసారి కనిపిస్తుంది, కొన్ని చోట్ల కనిపిస్తుంది. కానీ ఇలాంటి మొక్కలు ఎక్కువగా ఎడారుల్లో ఎక్కువగా పెరుగుతాయి. ఇవి ఎడారి మొక్కలు, జీరోఫైట్స్ అని చెప్పేసి మనం పిలుస్తూ ఉంటాం. సో ఇది మనకి ఇలాంటి మొక్కలు ఎడారిలో పెరిగేటువంటి మొక్కలు. ఓకే, సో బ్రహ్మజముడు, నాగజముడు ఇలాంటి మొక్కలు ఎడారిలో మాత్రమే పెరుగుతాయి. సో ఇది ఎడారి మొక్కకు సంబంధించినటువంటిది. మీరు గమనించినట్లయితే చాలా పొడవాటి వాడైనటువంటి కంటకాలు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా మనకి ఆకుపచ్చగా రసభరితంగా కనిపిస్తున్నటువంటి ఈ ప్రాంతము ఇది ఆకులా కనిపిస్తుంది, కానీ ఇది ఆకు కాదు, ఇది కాండం. ఈ మొక్కకు సంబంధించినటువంటి కాండం ఇది రసభరితంగా ఉంటుంది. సో అదేవిధంగా వీటికి కంటకాలు కూడా ఉండడాన్ని మనం గమనించవచ్చు. సో ఇది ఎడారి మొక్కకు సంబంధించినటువంటిది. దీన్ని మనం వేరొక ఎడారి మొక్కలు మనం చూద్దాం. దీన్ని ఒపెన్షియా అని చెప్పేసి మనం పిలుస్తాం. ఒపెన్షియా దీని యొక్క సైంటిఫిక్ నేమ్. బ్రహ్మజముడు, నాగజముడు అని పిలుస్తాం, నాగజముడు కాక్టస్ అని పిలుస్తాం. సో ఇది ఎడారి మొక్కకు ఒక ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా మరొక ఎడారి మొక్కను మనం చూద్దాం. సో దీన్ని కూడా సాధారణంగా మీరు ఎప్పుడు చూసి ఉండరు. సో ఇది కూడా అక్కడక్కడ మన ప్రాంతాల్లో కనిపించినప్పటికీ కూడా ఎక్కువగా ఎడారిలో ఉండేటువంటి మొక్క, ఎడారిలో విస్తారంగా పెరిగేటువంటి మొక్క. దీన్ని కాక్టస్ అని పిలుస్తాం. ముందు చూపించింది ఒపెన్షియా, సో బ్రహ్మజముడు, ఇది నాగజముడు కాక్టస్ మొక్క ఇది. సో ఇది కూడా మనకి రసభరితంగా ఆకుపచ్చగా కనిపిస్తున్నటువంటి ఈ భాగము కాండమే. సో దీనిపైన ఉన్నటువంటి సో ఇలాంటి ముళ్ళు లాంటి భాగం మనకి కనిపిస్తూ ఉంది. సో ఇది కూడా మనకి ఒక ఎడారి మొక్క ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు, కాక్టస్ ఒపెన్షియా. సో ఈ ఎడారి మొక్కలు, ఎడారిలో నివసించే మొక్కలు ఎడారి మొక్కలు అని చెప్పేసి పిలుస్తాం, ఎక్కువగా ఎడారిలో ఉంటాయి. సో ఒపెన్షియా, అదేవిధంగా కాక్టస్, అదేవిధంగా కాజురైనా, సరుగుడని పిలుస్తాం మనం దీన్ని, కాజురైనా. అదేవిధంగా మనకి అలోవెరా, కలబంద. సో ఇవన్నీ కూడా మనకి ఎడారి మొక్కలు. సో ఇది అలోవెరా. మన ఇంట్లో కూడా చాలామంది దీన్ని అలంకరణ మొక్కగా పెంచుతూ ఉంటారు. ఇది కూడా మనకి ఎడారికి సంబంధించినటువంటి మొక్క. ఎడారిలో ఎక్కువగా ఇవి మనకి విస్తరించి ఉంటాయి. సో ఇది అలోవెరా, చాలా ఔషధ గుణాలు ఉన్నటువంటి మొక్క అలోవెరా. మొక్కలు చాలా విధాలుగా ఉపయోగపడతాయి. దాంట్లో ఔషధ గుణాలు కలిగి ఉండడం కూడా మొక్కల యొక్క స్పెషాలిటీ. అందువల్లనే ఈరోజు ఆయుర్వేదానికి చాలా ప్రాముఖ్యత అనేటువంటిది ఏర్పడింది. చాలా చాలా జబ్బులకు, వ్యాధులకు ఈ మొక్కల నుంచి వచ్చినటువంటి అనేక రసాయన పదార్థాలు మందుల్లో ఉపయోగించడం జరుగుతూ ఉంది. సో దీని నుంచి మనకి ఆయుర్వేదం లాంటి మందులను తయారు చేయడం అనేటువంటిది చూస్తూ ఉన్నాం. ఇటీవల చాలా కీలకమైనటువంటి జబ్బులకు కూడా మొక్కలకు సంబంధించినటువంటి పదార్థాల నుంచి వచ్చినటువంటి రసాయన పదార్థాల ద్వారా మందులు తయారు చేయడాన్ని మనం ఇటీవల కాలంలో చూస్తూ ఉన్నాం. సో అనేక ఔషధ గుణాలు కలిగినటువంటి మొక్క అలోవెరా. సో ఇది కూడా మనకి ఎడారి మొక్కగానే చెప్పచ్చు. సో ఒపెన్షియా, బ్రహ్మజముడు, కాక్టస్ నాగజముడు, కాజురైన సరుగుడు, సర్వీస్ మొక్క అని చెప్పేసి మనం పిలుస్తూ ఉంటాం, అలోవెరా, కలబంద. సో ఇవన్నీ కూడా మనకి ఎడారి మొక్కలకు ఉదాహరణ. ఎడారి మొక్కలకు కొన్ని లక్షణాల ద్వారా వాటిని మనం గుర్తించవచ్చు. ముఖ్యంగా మనం ఇందాక చెప్పుకున్నట్టుగా రసభరితమైనటువంటి కాండాన్ని కలిగి ఉంటాయి. చూడడానికి ఆకు వలె ఉన్నటువంటి, ఆకును పూలి ఉన్నటువంటి కాండాలు అనేటువంటివి మనకు కనిపిస్తూ ఉంటాయి. మీరు ఈ కాక్టస్ మొక్కను కనుక మనం చూసినట్లయితే ఇది కనిపించేదంతా కూడా మనకి కాండ భాగమే.
సో దీనికి సాధారణంగా ఎడారి మొక్కల్లో పత్రాలు పూర్తిగా లేకపోవడం కానీ, లేదా పత్రాలు చాలా సన్నగా ఉండడం కానీ, లేదా కంటకాల వలె ముళ్ళ వలె మారిపోవడం కానీ. ఫర్ ఎగ్జాంపుల్ మనకి వపనిషియాన్ని మనం చూసినప్పుడు ఎక్కువగా దీనికి ముళ్ళు అనేటువంటిది మీరు గమనించారు. సో యాక్చువల్గా ఈ ముళ్ళు ఏంటి అంటే పత్ర రూపాంతరాలు, అంటే పత్రము ఈ ముళ్ళు కంటకాల వలె మారిపోయింది. పత్రం ఎక్కడా కనిపించదు, ఆకులు ఎక్కడా కనిపించవు, ఆకులన్నీ కూడా ఈ విధంగా ముళ్ళులాగా మారిపోతాయి. ఎందువలన అంటే ఎడారిలో ఉండేటువంటి మొక్కలకు వర్షాభావ పరిస్థితుల వలన నీటిని కాపాడుకునేటువంటి నీటిని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో నీరు బయటకు పోకుండా ఉండాలి అంటే పత్రం ఉన్నట్లయితే నీరు ఆ పత్రము ద్వారా ఆవిరైపోవడానికి అవకాశం ఉంటుంది. సో పత్రం ద్వారా నీరు ఆవిరైపోకుండా ఉండడం కోసం, పూర్తిగా పత్రాలు లేకుండా ఈ మొక్కలు తనలో నీటిని నిల్వ చేసుకోవడం కోసం పూర్తిగా పత్రాలు లేకుండా ఉండడం కానీ, లేదంటే సన్నని పత్రాలు, కాజురేనా చూసినట్లయితే మీకు సన్నని పత్రాలు కనిపిస్తూ ఉంటాయి. కొన్ని మొక్కల్లో పత్రాలు ఇలా ఈ విధంగా ముళ్ళుగా మారిపోవడం కానీ చేస్తూ ఉంటాయి. అంటే పత్రాలు విస్తారంగా వెడల్పుగా ఉన్నట్లయితే నీరు ఎక్కువగా బయటకు పోతుంది కాబట్టి ఎడారి మొక్కలకు విస్తారమైనటువంటి పెద్ద పత్రధనం ఉన్నటువంటి ఆకులు మనకు అక్కడ కనిపించవు. కేవలం చిన్న ఆకులు కానీ, మీరు తుమ్మ కానీ, రేగు కానీ, ఇలాంటి ఎడారి మొక్కలు ఏం తీసుకున్నా కానీ పత్రాలు చిన్నగా ఉండడం, సన్నగా ఉండడం, లేదా పూర్తిగా లేకపోవడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. అవి పత్రాలు ఈ మొక్కలో కంటకాలుగా రూపాంతరం చెందాయి. దీనివల్ల నీటి నష్టాన్ని కాపాడుకోగలుగుతాయి. నీటిని తనలోనే నిల్వ చేసుకోవడానికి ఒక మెకానిజంగా, ఒక ప్రొటెక్టివ్ మెకానిజంగా ఇది ఉపయోగపడుతుంది. అంతేకాకుండా మొక్కను ఈ శాకాహారులు ఏవి కూడా మొక్కను తినకుండా ఉండకుండా కూడా ఇవి రక్షిస్తూ ఉంటాయి మొక్కని. ఇలా ఉండడం వలన ఉపయోగం ఏంటి అంటే శాకాహారులు ఏవి కూడా దీన్ని తినడానికి అవకాశమే ఉండదు, మనమే పట్టుకోవడానికి చాలా కష్టంగా ఉంటుంది. సో ఎటువంటి జంతువు కూడా దీన్ని తినకుండా దీన్ని కాపాడుకోవచ్చు. రెండవది తన నుండి నీటిని బయటికి వెళ్ళిపోకుండా కూడా కాపాడుకోవచ్చు. సో ఈ విధంగా మనకి ఎడారి మొక్కలు అనేటువంటివి ఉంటాయి. ఈ లక్షణాలను బట్టి మనం ఎడారి మొక్కలను గమనించవచ్చు. సో ఓక్, ఫైన్ లాంటి చెట్లు ఏమో పర్వత ప్రాంతాల్లో ఉండేటువంటి మొక్కలు. అదేవిధంగా ఈ నేల మీద పెరిగేటువంటి మొక్కల్లో ఈ పర్వత ప్రాంతాల్లో పెరిగే మొక్కలు, ఎడారి మొక్కలు, ఇలాంటి మొక్కలన్నీ కూడా నేల మీద పెరిగేటువంటి మొక్కలకు మనం ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇక రెండవది నీటిలో పెరిగేటువంటి మొక్కలు. సో మొక్కలు నీటిలో కూడా పెరుగుతాయి, మీరు చూసే ఉంటారు. ఎప్పుడైనా చూసారా మీరు నీటిలో మొక్కలు పెరగడం చూసారా? చూసాం టీచర్. తామర కానీ, కలువ కానీ, అదేవిధంగా ఫిస్టియా, ఐకార్నియా, అంటే బుడగ తామర, అంతర తామర అని చెప్పేసి మనం పిలుస్తూ ఉంటాం. ఇలాంటి మొక్కలన్నీ కూడా నీటిలో పెరుగుతూ ఉంటాయి. సో వీటిని నీటి మొక్కలు అంటాం. నేల మీద పెరిగేటువంటి మొక్కలు నేల మొక్కలు, లేదా భౌమ్య ఆవాసంలో పెరిగేటువంటి మొక్కలు. అదేవిధంగా నీటిలో పెరిగేటువంటి మొక్కలు మనకి, సో మీరు చెప్పినట్టుగానే ఫిస్టియా కానీ, ఐకార్నియా కానీ, ఫిస్టియా, ఐకార్నియా నీటి మొక్కలు. అంటే సాధారణంగా మీకు ఈ శాస్త్రీయ నామాలు తర్వాత తరగతుల్లో నేర్చుకుంటారు. జస్ట్ మీరు మామూలుగా వాటి పదాలు నేర్చుకుంటే సరిపోతుంది. బ్రహ్మజముడు, నాగజముడు, సరుగుడు, కలబంద ఎలాంటి పేర్లు నేర్చుకుంటే సరిపోతుంది. సో సైంటిఫిక్ నేమ్ అనేటువంటిది మొక్కకు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు కాకపోయినా మీరు పై తరగతుల్లోనే సరే నేర్చుకోవాల్సి ఉంటుంది. అంటే సైంటిఫిక్ నేమ్ అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం చూడండి, చిన్ని, బంటి, బుజ్జి, ఇలా మనం ఒక్కొక్క చోట ఒక్కొక్కరు ఒక్కొక్కలా పిలుస్తారు. కానీ ప్రపంచంలో నువ్వు ఎక్కడికి వెళ్ళినా నిన్ను పిలిచేటువంటి పేరు ఒకటి ఉంటుంది, అదే నీ అసలు పేరు. సో అదేవిధంగా మొక్కలు కూడా కొన్ని చోట్ల ఒక్కొక్క మొక్కను స్థానిక నామాలతో పిలుస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మందార అని పిలవచ్చు, ఇంకొక చోట ఇంకొకలా పిలవచ్చు, ఇంకొక చోట ఇంకొకలా పిలవచ్చు. కానీ ఈ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా సరే దాన్ని హైబిస్కస్ అని పిలుస్తారు. సో అది సైంటిఫిక్ నేమ్ అనమాట. ఓకేనా, ఇక్కడ మనం మామిడి అని పిలవచ్చు, ఇంకొక చోట వేరే రకంగా పిలవచ్చు, ఇంకొక అమెరికాలో వేరే రకంగా పిలవచ్చు. అంటే స్థానికంగా పిలిచేటువంటి పేరు వేరేగా ఉంటుంది. కానీ ప్రపంచం అంతా మామిడిని పిలిచేటువంటి ఏకైక పేరు మ్యాంజిఫెరా. సో ఈ విధంగా సైంటిఫిక్ నేమ్స్ అనేటువంటివి ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా సరే ఒక మొక్కను గుర్తించడానికి ఉపయోగపడేటువంటి విధంగా శాస్త్రీయ నామాలను శాస్త్రవేత్తలు ఈ మొక్కలకు పెడతారు. సో అలాంటి శాస్త్రీయ నామాలు కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో నీటి మొక్కలకు మనం చూసినట్లయితే బుడగ తామర, అంతర తామర, ఫిస్టియా, అదేవిధంగా ఐకార్నియా, అదేవిధంగా మనకి నింపియా, నిలంబో, వాలిస్నేరియా, లిమ్నోఫెల్లా, ఇలాంటి చాలా మొక్కలు నీటిలో పెరుగుతాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసినట్లయితే ఇక్కడ ఒక నీటి మొక్కలు మీకోసం తీసుకొచ్చాను. ఇది చూడండి, ఇది ఫిస్టియా. ఇది
చూడండి దీని యొక్క వేళ్ళతో ఎలా ఉన్నాయి, వేళ్ళు ఏ విధంగా ఉన్నాయి ఒకసారి మీరు గమనించండి. ఫిస్టియా యొక్క వేళ్ళు, ఇది నీటిలో తేలుతూ ఉంటుంది. ఈ మొక్క నీటిలో తేలుతూ ఉండేటువంటి మొక్క ఫిస్టియా. దీన్ని బుడగ తామర అంటారు. అదేవిధంగా మనకి అంతర తామర కూడా మనకి ఉంటుంది. అంతర తామర, బుడగ తామర ఇవన్నీ కూడా మనకి ఏంటి అంటే నీటి మొక్కలకి మనకి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. నీటిలో తేలియాడుతూ ఉండేటువంటి మొక్కలు ఫిస్టియా ఐకార్నియా లాంటి మొక్కలు. సో ఇవి కాకుండా కొన్ని మొక్కలు నింపియా నిలంబియా. ఈ ఫిస్టియా ఐకార్నియా కేవలం ఇవి ఈ నీటిలో తేలుతూ ఉంటాయని చెప్పుకున్నాం మనం. ఈ విధంగా నీటిలో తేలుతూ ఉంటాయని చెప్పుకున్నాం. కానీ ఈ నింపియా నిలంబియా లాంటి మొక్కలు అంటే తామర కానీ కలువ కానీ ఇవి పైన నీటిపైన పుష్పించడంతో పాటుగా వీటి యొక్క వేర్లు నీటి లోపలికి అతుక్కుని ఉంటాయి. సో ఈ విధంగా మొక్క నీటిపైన ఉంటుంది, దీని యొక్క వేళ్ళు మాత్రం నీటి అడుగు భాగంలో అతుక్కుని ఉంటాయి. సో అవి నింపియా నిలంబో, తామర, కలువ లాంటి మొక్కల్ని వీటి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అలాగే కొన్ని మొక్కలు మీకు వాలిస్నేరియా కానీ సో లిమ్నోఫెల్లా కానీ ఇలాంటి మొక్కలు ఏంటి అంటే ఇవి పూర్తిగా నీటిలో మునిగి ఉంటాయి. సో నీటిలో మునిగి ఉండేటువంటి మొక్కలకు ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. ఇవి కూడా మనం మీరు గమనిస్తే నీటిలో చాలాసార్లు ఇలాంటి మొక్కలను మనం చూడొచ్చు. అంటే నీటిలో ఉండేటువంటి మొక్కలు మూడు రకాలుగా ఉండడానికి ఛాన్స్ ఉంది. ఒకటి పూర్తిగా నీటిపై తేలుతూ ఉండేటువంటి మొక్కలు, పైభాగం నీటిలో తేలుతూ వేళ్ళు నీటి అడుగును అతుక్కునేటువంటి మొక్కలు, అదేవిధంగా పూర్తిగా నీటిలో మునిగి ఉండేటువంటి మొక్కలు. సో ఇవన్నీ కూడా నీటి మొక్కలే. సో ఫిస్టియా ఐకార్నియా, బుడగ తామర, అంతర తామర నీటిలో తేలియాడేటువంటి మొక్కలకు ఉదాహరణ. అదేవిధంగా కలువ, తామర లాంటి మొక్కలు అడుగుకి మనకి ఈ వేర్లు అనేటువంటివి అతుక్కుని ఉంటాయి. అలాగే లిమ్నోఫెల్లా ఇలాంటి మొక్కలు, వాలిస్నేరియా లాంటి మొక్కలు పూర్తిగా నీటిలో మునిగి ఉంటాయి. సో ఇవి నీటి మొక్కలకు ఉదాహరణగా మనం వీటిని చెప్పుకోవచ్చు. సో ఈ నీటిలో పెరిగేటువంటి మొక్కలు, కొన్ని మొక్కలు బురద ప్రాంతాల్లో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు మడ అడవులు, ఎప్పుడైనా చూసారా మీరు మడ అడవులు? నేను కారంగి వెళ్ళినప్పుడు మడ అడవులను చూసాను. వాటి వేర్లు పైకి ఉన్నాయి టీచర్. ఎస్, మడ అడవులు అనేటువంటివి పూర్తిగా చిత్తడి ప్రాంతాల్లో, బురద ప్రాంతాల్లో పెరిగేటువంటి ఉప్పు నీటి మొక్కలు. అవి వీటి యొక్క వేళ్ళు పైకి ఉంటాయి. సో వాయుగత వేళ్ళు అని చెప్పేసి మనం వీటిని పిలుస్తూ ఉంటాం. సో ఏరియల్ రూట్స్ అని చెప్పేసి మనం పిలుస్తూ ఉంటాం. సో మడ చెట్లు ముఖ్యంగా చిత్తడి ప్రాంతాల్లో ఉండేటువంటి ఈ మొక్కల యొక్క వేళ్ళు మనకి నీటి చిత్తడి ప్రాంతాల్లో ఉంటూనే ఆ వేళ్ళు పైకి కనిపిస్తూ ఉంటాయి. అదేవిధంగా మీకు మర్రి తీసుకున్నట్లయితే ఫైకస్, మర్రి మొక్క యొక్క వేళ్ళు ఓడవేళ్ళు ఉంటాయి. దాని యొక్క స్పెషల్ ఓడవేళ్ళు. సో ఆ ఓడవేళ్ల సహాయంతో మొక్క స్థిరంగా ఉండడానికి ఆ ఓడవేళ్ళు సహాయపడుతూ ఉంటాయి మర్రి చెట్లు. అవి కూడా ఒక ప్రత్యేకమైన వేళ్ళుగా చెప్పుకోవచ్చు. ఓడవేళ్ళు కానీ లేదంటే మడ చెట్లలో కనిపించేటువంటి ఏరియల్ రూట్స్, వాయుగత వేళ్ళు కానీ. సో ఇవన్నీ కూడా మనకి వేళ్ళకు సంబంధించి ముఖ్యమైనటువంటివిగా చెప్పుకోవచ్చు. సో ఇవి నేల మొక్కలు, నీటిలో పెరిగేటువంటి మొక్కలు, పర్వత ప్రాంతాల్లో పెరిగే మొక్కలు, ఎడారి మొక్కలు, వీటికి సంబంధించినటువంటి అంశం. అయితే మొక్కలు మనం తీసుకున్నట్లయితే మనకి బయటికి కనిపించేది అంతా కూడా ప్రకాండ వ్యవస్థ. అంటే కాండం ఉంటుంది, ఆ కాండం పైన శాఖలు ఉంటాయి, శాఖల పైన పత్రాలు ఉంటాయి. ఈ విధంగా పత్రాలు ఉంటాయి. సో ఇక్కడ పుష్పాలు. సో ఈ విధంగా ప్రకాండ వ్యవస్థ మనకు కనిపిస్తుంది. ప్రకాండ వ్యవస్థతో పాటుగా నేల కింది భాగంలో వేరు వ్యవస్థ కూడా ఉంటుంది. ఈ విధంగా సో ప్రకాండ వ్యవస్థ, వేరు వ్యవస్థ. సో కాండము, శాఖలు, అదేవిధంగా పత్రాలు, పుష్పాలు, మొగ్గలు. సో ఇవన్నీ కూడా పైకి వాయుగతంగా మనకి కనిపిస్తూ ఉంటాయి. సో ఇట్లా కింద ఉండేటువంటివి, నేల లోపల ఉండేటువంటిది వేరు వ్యవస్థ. సో వేళ్ళు అనేటువంటివి భూమి లోపల ఉంటాయి. మనం ఇందాక చెప్పిన ఓడవేళ్ళు అనేటువంటివి పైకే కనిపిస్తాయి. అదేవిధంగా మనకి మడ చెట్లలో వేళ్ళు కొన్ని సందర్భాల్లో పైకి వాయుగతంగా చొచ్చుకుని వస్తాయి. సో సాధారణంగా వేళ్ళు అనేటువంటివి
భూమి ఆకర్షణకు అనుకూలంగా, కాండమేమో భూమి ఆకర్షణకు వ్యతిరేకంగా పెరిగితే వేరు వ్యవస్థ అంతా కూడా భూమి ఆకర్షణకు అనుకూలంగా, భూమి ఆకర్షణ వైపుకు ఈ విధంగా వేర్లు అనేటువంటివి పెరగడం జరుగుతూ ఉంటుంది. సో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే వేరు వ్యవస్థ మొక్కల్లో రెండు రకాలైనటువంటి వేరు వ్యవస్థను మనం చూడొచ్చు. ఒకటి తల్లి వేరు వ్యవస్థ, రెండు గుబురు వేరు వ్యవస్థ లేదా పీచు వేరు వ్యవస్థ అని చెప్పేసి మనం పిలుస్తాం. ఒకటి తల్లి వేరు వ్యవస్థ, రెండవది గుబురు వేరు వ్యవస్థ లేదా పీచు వేరు వ్యవస్థ. సో వీటికి సంబంధించి కూడా మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే రెండు రకాలుగా ఉంటుంది. సో తల్లి వేరు వ్యవస్థ ఏ విధంగా ఉంటుంది అంటే తల్లి వేరు వ్యవస్థ చూసినట్లయితే ఒక ప్రధాన వేరు అనేటువంటిది ఉంటుంది మధ్యలో, చాలా బలంగా ఉంటూ ఒక ప్రధాన వేరు ఉంటుంది. ప్రధాన వేరు పక్కల నుండి శాఖోపశాఖలుగా చిన్న వేళ్ళు, పిల్ల వేళ్ళు అనేటువంటివి రావడం జరుగుతూ ఉంటుంది. సో ఇలాంటి వేరు వ్యవస్థను ఏమంటారు అంటే తల్లి వేరు వ్యవస్థ అంటారు. తల్లి వేరు వ్యవస్థ అంటే ప్రధానంగా ఉండేటువంటిది తల్లి వేరు, బలంగా పెరిగేటువంటిది. సో దాని నుండి శాఖోపశాఖలుగా సన్నగా వచ్చేటువంటి వాటినేమో మనం పిల్లవేళ్ళు అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం. సో ఇలాంటి వ్యవస్థను, రూట్ సిస్టమ్ని మనం తల్లి వేరు వ్యవస్థ అని చెప్పేసి మనం పిలుస్తాం. చాలా మొక్కల్లో ఇలాంటి తల్లి వేరు వ్యవస్థను మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఒక మొక్కను తీసుకుందాం. సో ఈ మొక్క యొక్క వేరు మీరు గమనించినట్లయితే సో ప్రధానమైనటువంటి తల్లి వేరు ఉంది ఇక్కడ. సో దీంతో పాటుగా ఈ సైడ్స్ నుంచి, పక్కల నుంచి, పార్శ్వాల నుంచి సన్నని శాఖోపశాఖలుగా ఉన్నటువంటి వేళ్ళు అనేటువంటివి రావడం జరుగుతాం. సో ఇలాంటి వేరు వ్యవస్థను తల్లి వేరు వ్యవస్థ అంటారు. ఓకే, చాలా మొక్కల్లో ఈ వేరు వ్యవస్థ చాలా బలంగా లోపల వరకు కూడా చొచ్చుకుని పోయేటువంటి అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వేప కానీ, మామిడి కానీ, చింత కానీ, మర్రి కానీ ఇలాంటి మొక్కలు చూసుకుంటే ఈ వేరు వ్యవస్థ చాలా బలంగా లోపలికి వెళ్ళిపోయి, చాలా లోతుగా వెళ్ళిపోయి మనకి మొక్కను స్థిరంగా ఉంచడానికి తోడ్పడుతుంది. ఓకే, కొన్ని మొక్కల్లో ఫర్ ఎగ్జాంపుల్ చామంతి కానీ, వంగ కానీ ఇలాంటి మొక్కల్లో ఈ వేరు వ్యవస్థ మరి అంత బలంగా పైనే అది కొద్ది మేర మాత్రమే వేరు వ్యవస్థ అనేటువంటిది విస్తరించడం అనేటువంటిది కూడా మనం చూడవచ్చు. సో ఈ వేరు వ్యవస్థ సాధారణంగా ఈ నీటి మొక్కల్లో చూసినట్లయితే చాలా మృదువుగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇందాక చూసినటువంటి ఈ ఫిస్టియా ఐకార్నియాకి సంబంధించినటువంటి మొక్కలో వేరు చూసినట్లయితే చాలా మృదువుగా ఉంటాయి. చాలా మృదుమైనటువంటి వేరు వ్యవస్థ మనకి కనిపిస్తాం. సో సాధారణంగా వేళ్ళు అనేటువంటివి మనకి గోధుమ రంగులో ఉంటాయి. ఇది తల్లి వేరు వ్యవస్థకు సంబంధించినటువంటి విషయం. అదేవిధంగా కొన్ని మొక్కల్లో వేరు వ్యవస్థ ఈ మాదిరి ఉండదు. ఒకే చోట నుంచి గుబురుగా ఒకేలాంటి వేళ్ళు అనేటువంటివి గుత్తులుగా, గుంపులుగా ఈ విధంగా ఏర్పడతాయి. సో దీన్ని ఏమంటారు అంటే పీచు వేరు వ్యవస్థ అంటారు. పీచు వేరు వ్యవస్థ లేదా గుబురు వేరు వ్యవస్థ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం. సో ఇక్కడ రెండు రకాలైనటువంటి వేళ్ళు కనిపిస్తున్నాయి, తల్లి వేరు అదేవిధంగా పార్శ్వ వేళ్ళు. కానీ ఇక్కడ ఆ విధంగా ఉండదు. ఒకే చోట నుంచి గుంపులుగా లేదా గుత్తులుగా లేదా పీచు మాదిరిగా ఒకే రకమైనటువంటి వేళ్ళు అనేటువంటివి పుట్టుకు రావడం జరుగుతూ ఉంది నేలలో. సో ఇలాంటి వేరు వ్యవస్థ ఏమంటారంటే గుబురు వేరు వ్యవస్థ లేదా పీచు వేరు వ్యవస్థ అని చెప్పేసి మనం పిలుస్తాం. సాధారణంగా గడ్డి మొక్కల్లో ఇలాంటి వేరు వ్యవస్థ ఉంటుంది. మీరు జాగ్రత్తగా ఈ వేరు వ్యవస్థను కనుక అబ్జర్వ్ చేసినట్లయితే అన్నీ ఒకే రకమైనటువంటి వేళ్ళు, ఎక్కడా తల్లి వేరు అనేటువంటి కనిపించడం లేదు. సో అన్నీ ఒకే రకమైనటువంటి వేళ్ళు అనేటువంటి ఇలా ఒక పీచు మాదిరిగా గుబురుగా మనకు ఒకే రకమైనటువంటి వేళ్ళు అనేటువంటి రావడం జరిగింది. సో గడ్డి మొక్కల్లోనూ అదేవిధంగా వరి కానీ, గోధుమ కానీ, జొన్న కానీ, మొక్కజొన్న కానీ ఇలాంటి మొక్కల్లో, అదే కొబ్బరి కానీ, తాటి కానీ ఇలాంటి మొక్కల్లో ఈ పీచు వేరు వ్యవస్థ అనేటువంటి కనిపిస్తూ ఉంటుంది. మీరు కూడా అబ్జర్వ్ చేయండి. మీరు మీ గార్డెన్కి వెళ్ళినప్పుడు తల్లి వేరు వ్యవస్థ ఉన్నటువంటి మొక్కలు ఏంటి, చిన్న చిన్న మొక్కలు మీరు అబ్జర్వ్ చేయండి.
మరీ పెద్ద మొక్కలు కాకుండా చిన్న మొక్కల్లో అబ్జర్వ్ చేసి తల్లి వేరు వ్యవస్థ ఏ విధంగా ఉంది, లేదా గడ్డి మొక్కలు, వరి, మొక్కజొన్న, జొన్న లాంటి మొక్కల్లో పీచు వేరు వ్యవస్థ ఏ విధంగా ఉందో మీరు అబ్జర్వ్ చేసి తల్లి వేరు వ్యవస్థ కలిగినటువంటి మొక్కలు, పీచు వేరు వ్యవస్థ కలిగినటువంటి మొక్కలను ఐడెంటిఫై చేసి ఒక పట్టిక రూపంలో రాయండి. సో ఇది పీచు వేరు వ్యవస్థకు సంబంధించినటువంటి, తల్లి వేరు వ్యవస్థకు సంబంధించినటువంటి విషయం. అయితే అసలు వేరు యొక్క ఉపయోగాలు ఏంటి? వేరు వ్యవస్థ అనేటువంటిది ఎందుకు ఉపయోగపడుతుంది? వేరు వ్యవస్థ అనేటువంటిది ముఖ్యంగా 3 రకాలైనటువంటి ఉపయోగాలు మనకు కనిపిస్తా ఉన్నాయి. ఒకటి, మొక్కకు స్థిరత్వాన్ని కల్పించడానికి. మొక్క స్థిరంగా ఒక చోట నిలబడి ఉండడానికి, ఎలాగైతే జంతువుల్లో అస్థిపంజర వ్యవస్థ ఉండడం వలన ఏ విధంగా అయితే జంతుజాలం ఒక స్థిరంగా నిలబడడానికి అవకాశం ఏర్పడుతుందో, ఒక స్థిరమైన ఆకారానికి ఎలాగైతే అవకాశం ఏర్పడుతుందో, అదేవిధంగా మొక్కల్లో కూడా ఈ వేరు వ్యవస్థ అనేటువంటిది మొక్కలు స్థిరంగా పాతుకుని ఉండడానికి ఈ వేరు వ్యవస్థ ఉపయోగపడుతుంది. ఇది మొదటి పాయింట్. ఇక రెండవ పాయింట్ ఏంటి అంటే, నేలలో ఉండేటువంటి ఖనిజ లవణాలు. నేలలో అనేక రకాలైనటువంటి పోషకాలు ఉంటాయి. మనం మొక్కకు అందుకని ఎరువు వేస్తూ ఉంటాం, లేదా పెంట వేస్తూ ఉంటాం. సో ఈ మొక్కకు నీళ్లు పోసినప్పుడు నేలలో ఉండేటువంటి ఆ ఖనిజ లవణాలన్నీ కూడా వేళ్ల ద్వారానే మొక్కకు చేరుతాయి. వేళ్ళు మొదటగా నేలలో ఉండేటువంటి పోషకాలను గ్రహించుకుని ఆ వేళ్ల ద్వారా పైకి ప్రసరింపజేసి కాండము, తద్వారా మొక్కలు, ఆకులు, పుష్పాలు అన్నిటికీ కూడా ఈ ఖనిజ లవణాలను, పోషకాలని కూడా అందించడంలో ఈ వేరు వ్యవస్థ ఉపయోగపడుతుంది. ఒకటి, మొక్కలను స్థిరంగా ఉంచడానికి. రెండవది, పోషకాలను నేల నుంచి సేకరించి, నేల నుంచి పోషకాలను గ్రహించి మొక్క యొక్క వివిధ భాగాలకు అందించడానికి ఈ వేరు వ్యవస్థ అనేటువంటిది ఉపయోగపడుతుంది. అది సెకండ్ పాయింట్. ఇక మూడవ పాయింట్ ఏంటి అంటే, కొన్ని మొక్కల్లో వేరు వ్యవస్థ ఆహారాన్ని కూడా నిల్వ చేస్తుంది. వేరు వ్యవస్థ కొన్ని మొక్కల్లో ఆహారాన్ని కూడా నిల్వ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీకు దీన్ని ఎప్పుడైనా మీరు చూసారా? ఏంటిది? క్యారెట్. సో ఈ క్యారెట్ అనేది మొక్క యొక్క ఏ భాగం? ఇది ఆక, లేదా పుష్పమా, లేదా మొగ్గ, కాండమా, వేర, ఏంటిది? ఇది చూసినట్లయితే ఇది భూమిలో ఉంటుంది. భూమి లోపల ఈ ఉండేటువంటి భాగం ఇది వేరు యొక్క రూపాంతరం. వేళ్ళు, క్యారెట్ మొక్కలో వేళ్ళు బలంగా ఆహారాన్ని నిల్వ చేస్తూ ఉంటాయి. సో ఆహారాన్ని నిల్వ చేయడంలో ఈ క్యారెట్ మొక్కలో వేళ్ళు అనేటువంటి సహకరిస్తూ ఉంటాయి. కాబట్టి ఇది క్యారెట్ అనేది వేరు రూపాంతరం. సో ఇది వేరుగా, మొక్క యొక్క వేరుగా మీరు దీన్ని గుర్తించాలి. అదేవిధంగా మీరు చూసినట్లయితే ముల్లంగి కూడా అంతే. ముల్లంగి కూడా మొక్క యొక్క వేరు భాగమే. సో ఇది కూడా ఆహారాన్ని నిల్వ చేసేటువంటి భాగం. సో క్యారెట్లో కానీ, ముల్లంగిలో కానీ ఈ వేళ్ళు ఆహారాన్ని నిల్వ చేయడం వలన ఈ విధంగా మనకి మారడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మనకి వేరు యొక్క రూపాంతరమే. సో ఇది కూడా మనకి చూసినట్లయితే, సో ఈ వేర్లలో ఆహారాన్ని తయారు చేసుకునేటువంటి, నిల్వ చేసుకునేటువంటి మొక్క బీట్రూట్. సో ఈ విధంగా క్యారెట్ కానీ, బీట్రూట్ కానీ, ముల్లంగి కానీ, సో ఇవన్నీ కూడా వేళ్లలో ఆహారాన్ని తయారు చేసుకుని నిల్వ ఉంచుకునేటువంటి మొక్కలు. కొన్ని మొక్కలు వేళ్లలో ఆహారాన్ని నిల్వ చేసుకుంటూ ఉంటాయి, కొన్ని మొక్కలు కాండంలో ఆహారాన్ని నిల్వ చేసుకుంటాయి. అదేవిధంగా మీరు చిలకడ దుంప ఎప్పుడైనా చూస్తూ ఉంటారు, స్వీట్ పొటాటో అని చెప్పేసి అంటారు. ఇది కూడా మనకి వేళ్లలో ఆహారాన్ని నిల్వ చేసుకునేటువంటి మొక్క. సో ఈ విధంగా ఆహారాన్ని నిల్వ చేసుకోవడానికి ఈ వేళ్ళు అనేటువంటి ఉపయోగపడతాయి. క్యారెట్ కానీ, బీట్రూట్ కానీ, ముల్లంగి కానీ, సో అదేవిధంగా చిలకడ దుంప కానీ, ఇవన్నీ కూడా ఆహారాన్ని నిల్వ చేసుకునేటువంటి, వేళలో నిల్వ చేసుకునేటువంటి మొక్కలకు ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా మరికొన్ని మొక్కల్ని మీరు వేళలో ఆహారాన్ని నిల్వ చేసుకునేటువంటి మొక్కలు ఏమున్నాయో మరికొన్ని మొక్కల్ని మీరు జాబితాని సేకరించండి. కొన్ని మొక్కలు ఆహారాన్ని కాండంలో నిల్వ చేసుకుంటాయి. చెరకు తీసుకున్నట్లయితే చెరకు కానీ, బంగాళాదుంప కానీ, అల్లం కానీ, ఉల్లిపాయ కానీ, సో ఇవన్నీ కూడా, పసుపు కానీ, ఇవన్నీ కూడా కాండంలో ఆహారాన్ని నిల్వ చేసుకునేటువంటి మొక్కలు ఒక్కొక్కసారి ఆహారాన్ని వేళలో నిల్వ చేసుకుంటాయి, ఒక్కొక్కసారి కాండంలో నిల్వ చేసుకుంటాయి, మరికొన్నిసారి పుష్పంలో నిల్వ చేసుకుంటాయి, విత్తనాల్లో నిల్వ చేసుకుంటాయి. సో ఒక్కొక్క మొక్క ఒక్కొక్క రకంగా నిల్వ చేసుకునేటువంటి అవకాశం ఉంది. సో వేరు వ్యవస్థ గురించి మనం చెప్పుకుంటున్నాం కాబట్టి మనం నేర్చుకున్నటువంటి అంశాలు ఏంటి అంటే, మొత్తం మొక్కలో ప్రకాండ వ్యవస్థ, వేరు వ్యవస్థ అనేటువంటి 2 భాగాలు ఉంటాయండి.
వేరు వ్యవస్థ రెండు రకాలుగా ఉంటుందని, సాధారణంగా మొక్కల్లో ఉండేటువంటి వేరు వ్యవస్థలు తల్లి వేరు వ్యవస్థ, పీచు వేరు వ్యవస్థ అని. తల్లి వేరు వ్యవస్థలో ప్రధానమైనటువంటి వేరు ఉంటుందని, పార్శ్వ భాగాల నుంచి సన్నని వేర్లు వస్తాయని, అదేవిధంగా పీచు వేరు వ్యవస్థలో ఒకే రకమైనటువంటి గుబురు వేర్లు ఏర్పడతాయని మనం చెప్పుకోవడం జరిగింది. సో వేరు వ్యవస్థ యొక్క ముఖ్యమైనటువంటి ఉపయోగాల్లో వేరు వ్యవస్థ మొక్కలకు స్థిరత్వాన్ని కల్పించడంలో ఉపయోగపడుతుందని, అదేవిధంగా నేల నుండి పోషకాలను సేకరించడానికి, మొక్క యొక్క వివిధ భాగాలకు అందించడానికి ఉపయోగపడుతుందని, అదేవిధంగా ఆహారాన్ని నిల్వ చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుందని మనం చెప్పుకోవడం జరిగింది. సో ఇది వేరు వ్యవస్థకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశం. కొన్ని మొక్కలు వేళలో మనకి ఔషధాలు కూడా ఉంటాయి. కొన్ని మొక్కలు వేళలో సుగంధ ద్రవ్యాలు లాగా ఉంటాయి. చాలా అంటే మొక్కలో మనకి ప్రతి భాగము కూడా ఉపయోగపడుతూ ఉంటుంది కొన్ని మొక్కల్లో. ఫర్ ఎగ్జాంపుల్ అజాడిరెక్టా ఇండికా వేప మొక్కను మనం తీసుకున్నట్లయితే దాంట్లో ప్రతి భాగము మనకు ఉపయోగపడుతుంది. దాంట్లో ఆకులు ఉపయోగపడతాయి, వేళ్ళు ఉపయోగపడతాయి, బెరడు ఉపయోగపడుతుంది. సో ఎన్నో ఔషధ గుణాలు కలిగినటువంటి మొక్క. చాలా మొక్కల్లో కొన్ని మొక్కలు వేళ్ళు ఆహార పదార్థాలుగా ఉపయోగపడతాయి, కొన్ని మొక్కల్లో కాండం ఆహార పదార్థాలుగా ఉపయోగపడతాయి, కొన్ని మొక్కల్లో పుష్పాలు సువాసన కోసం ఉపయోగపడతాయి, కొన్ని మొక్కల్లో పుష్పాలు మనకి కొన్ని కింద ఆయుర్వేద మందుల్లో ఉపయోగపడతాయి. ఇలా మొక్కలో ప్రతి భాగము కూడా ఏదో ఒక విధంగా మానవునికి ఉపయోగపడుతున్నాం. మీరు ఈ మధ్యకాలంలో మీరు గమనించే ఉంటారు, మన ప్రభుత్వ పాఠశాలలో పనిచేసేటువంటి పిల్లలు, మన పక్క గ్రామం చినజగ్గంపేట అనేటువంటి గ్రామానికి సంబంధించినటువంటి పాఠశాల విద్యార్థులు ఆ ప్రభుత్వ ఉపాధ్యాయులైనటువంటి పిల్లి గోవిందరాజన్ మాస్టర్ సహాయంతో మొక్కజొన్న పైన ఉండేటువంటి ఆ మెటీరియల్ నుంచి కాఫీ తయారు చేసేటువంటి ఒక విధానాన్ని కనుగొనడం జరిగింది ఈ మధ్యకాలంలో. సో ఇది దేశవ్యాప్తంగా చాలా మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చింది మన ప్రభుత్వ పాఠశాలకు సంబంధించి.